శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రులలో రెండవ రోజున గాయత్రి అమ్మవారి అవతారంలో మనకి జగన్మాత దర్శనమిస్తుంది. గాయత్రీదేవి పరాశక్తి స్వరూపం. ఈమెకు 5 ముఖాలు ఉంటాయి. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీక. 5 ముఖాలతో 10 చేతులతో ఆ తల్లి అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీ మంత్రము మొదటి 3 పాదాలు ఋగ్వేద సామవేదాల నుంచి, 4వ పాదం అథర్వణ వేదం నుంచి ఉద్భవించాయి. అందుకే గాయత్రీ మాతను వేదమాతగా ఆరాధిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప జ్ఞానాన్ని అందించే తల్లి గాయత్రీదేవి. గాయత్రీమాతను వేదమాతగా అందరూ ఉపాసిస్తారు. గాయత్రీమాతను ఉపాసన చేసేవారు ఉదయం సమయంలో గాయత్రిగాను, మధ్యాహ్న సమయంలో సావిత్రిగాను, సాయంత్ర సమయంలో సరస్వతిగాను ఆరాధిస్తూ ఉంటారు. ఓం భూర్భువస్వః తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే గాయత్రీ మంత్రంలో సకల దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు ఉన్నాయని, దాంట్లో చివరికి అడుగుతున్నది ఏమిటి? ధియో యో న ప్రచోదయాత్ అంటే మా యొక్క బుద్ధిని సవ్యమైనటువంటి మార్గంలో నడిచేటట్టుగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరికైతే బుద్ధి చక్కగా ఉంటుందో అటువంటి వారు సన్మార్గంలో ఉండడం, సమస్తాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. మనస్సులను బుద్ధిని ప్రేరేపించేటట్టుగా చేసేటటువంటి తల్లి గాయత్రీదేవి. ఈవిడ ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ అనే 5 ముఖాలు కలిగి ఉంటుంది. 1 ముక్త అంటే ముత్యం, 2 విద్రుమ అంటే పగడం, హేమ అంటే బంగారం, నీల అంటే నీలం మంచి జాతి రత్నం, మరొకటి ధవళ అంటే పూర్తి తెల్లని రంగులో ఉండేటటువంటి తల్లి అని అర్థం. అలాగే గాయత్రీదేవికి 5 ముఖాలతో పాటు 10 చేతులు ఉండి, 10 చేతులలో 1 వరదముద్ర, అభయముద్ర, 2 చేతులతో పద్మాలు, అంకుశం, కపాలం అన్నింటినీ ధరించి ఉంటుంది. శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, సిక్కపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెప్తున్నాయి. తల్లిని మించిన దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు అనేదే భావం. గాయత్రీ మంత్రం మొదటిగా ఋగ్వేదంలో చెప్పబడింది. గాయత్రి అనే పదం గయ మరియు త్రయతి అనే పదములతో కూడుకుని ఉంటుంది. గయలు అనగా ప్రాణములు, త్రయతి అనగా రక్షించుట అని అర్థం. వాల్మీకి మహర్షి ప్రతి వేద శ్లోకాలకు మొదటిగా ఒక్కొక్క గాయత్రీ మంత్రాక్షమును చేర్చి 24 అక్షరాలతో 24,000 శ్లోకాలు రచించి శ్రీమద్ రామాయణమును రూపొందించారట. సకల మంత్రాలకు మూలశక్తిగా వేదమాతగా ప్రసిద్ధి చెందిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ కాంతులతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత గాయత్రీదేవి. గాయత్రి మంత్ర ప్రభావం ఎంతో గొప్పది. ప్రతిరోజు త్రికాల సంధ్యావందనం చేసి గాయత్రీదేవి మంత్రాన్ని 1000 సార్లు జపిస్తే ఆ తల్లి అనుగ్రహంతో పాటు వాక్శుద్ధి కలుగుతుంది. గాయత్రి ఉపాసన చేయటం వలన బుద్ధి తేజోవంతమవుతుంది. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణాల ఫలితం ఇస్తుంది. పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు పరాశక్తిని 4 ముఖాలతో ప్రార్థించాడట. తన 4 వేదాల రూపంలో గాయత్రీ మంత్రాన్ని వివరించాడట. అందుకు సంతోషించిన తల్లి గాయత్రీ అవతారం ఎత్తిందని చెప్తూ ఉంటారు. దాంతో ఈ మాతను వేదమాత అని పిలుస్తూ ఉంటారు. గాయత్రీ మంత్రం 4 వేదాల సారాంశాన్ని వివరించింది. పూర్వం గాయత్రీ మంత్రం దేవీ దేవతలకు మాత్రమే పరిమితం చేయబడింది. అయితే విశ్వామిత్ర మహర్షి మంత్రాన్ని సాధారణ ప్రజల వరకు తీసుకువచ్చారు. వేదమాత గాయత్రీదేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజున గాయత్రీ జయంతిగా పేర్కొంటారు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుతారు. ఒకప్పుడు మానవజాతి చేసిన పాపాల కారణంగా ఇంద్రుడు 15 సంవత్సరాల పాటు వర్షాన్ని ఆపేశాడట. దానితో ప్రజలు ఆకలితో చనిపోవటం మొదలైంది. ఎటు చూసినా మృతదేహాలే. తినటానికి తిండి లేక జనం ఆ మృతదేహాలనే తినటం మొదలుపెట్టారు. ఆ పరిస్థితులలో ఏం చేయాలో తెలియక కొందరు పండితులు సమావేశమయ్యారు. వారిలో ఒకరు ఈ తీవ్రమైన పరిస్థితి కరువులో ఒకే ఒక ఆశ్రమం మాత్రమే పచ్చగా ఉంది. అదే నిత్యం గాయత్రీ మంత్ర జపం పారాయణుడైన గౌతమ మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో గాయత్రీదేవి భక్తుడైన గౌతమ మహర్షి అందరికీ ఆశ్రయం ఇచ్చి ముప్పూటల ఆహారం పెడుతున్నారు. మనము అక్కడికి వెళదాం, అక్కడ ఉన్నంతకాలం మనకి ఆకలి బాధలు ఉండవు అని చెప్పారు. దాంతో వారందరూ గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు.
గౌతమ మహర్షి వారిని చూసి, మీ రాకతో నేను మా ఆశ్రమం ఎంతో పవిత్రంగా మారాం. దయచేసి మీ రాకకు కారణం చెప్పండి అని అడిగారు. దానికి వారు, ఈ కాలంలో మాకు ఆహారం అందించండి అని అడిగారు. దానికి గౌతమ మహర్షి, సరే, నేను మీకు 3 పూటల ఆహారం మరియు ఉండటానికి నివాసం ఏర్పాటు చేస్తానని చెప్పి మీరు నిశ్చింతగా ఇక్కడే ఉండండి అని చెప్పాడు. గౌతమ మహర్షి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ముప్పుటల సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రాన్ని జపించేవారు. దానివలన ఆయన గొప్ప శక్తులను సంపాదించారు. ఆ శక్తులతో ఆయన ఆశ్రమంలో చిన్న గొయ్యి తవ్వాడు. వెంటనే దాని నుంచి నీరు రావటం మొదలైంది. తర్వాత ఆయన పిడికిలి నిండా విత్తనాలు చల్లాడు. అవి పంటలుగా మారాయి. దాని నుండి గౌతమ మహర్షి అందరికీ వండి వడ్డించేవారు. అలా పండితులు 3 పూటల ఏది కావాలంటే అది గౌతమ మహర్షి వండి వారికి ఆహారంగా అందించేవారు. ఒకరోజు గౌతముడు వంట చేయలేక గాయత్రీదేవిని ప్రార్థించాడు. దానికి అమ్మ కరుణించి ఒక అక్షయ పాత్రను గౌతముడికి ఇచ్చింది. ఓ గౌతమ, నువ్వు గాయత్రి మంత్రాన్ని జపించి ఈ గిన్నెను అతిథుల ముందు ఉంచు. అవి వారికి నచ్చిన ఆహారాన్ని అందిస్తుంది అని చెప్పి అమ్మ అదృశ్యమైంది. గౌతమ మహర్షి ఆ అక్షయ పాత్రతో పండితులకు షడ్డశోపేతమైన ఆహారాన్ని అందించడమే కాక వస్త్రాలు, గోవులు కూడా లభించాయి. ఇది ఇలా ఉండగా స్వర్గంలో ఒకరోజు ఇంద్రుడు నారద మహర్షిని, భూలోకంలో ప్రజలు ఈ కరువు కాలంలో ఎలా ఉన్నారు అని అడిగాడు. దానికి నారదుడు, చనిపోయిన వారు చనిపోయారు, కానీ మిగిలిన వారు మాత్రం గౌతమ మహర్షి ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆశ్రమంలో కష్టాలు లేవు, భయాలు లేవు, రోగాలు లేవు. అందరూ గౌతముని వద్ద పురాణాలు వింటూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఉన్నారు అని చెప్పాడు. అది విన్న ఇంద్రుడు గౌతమ మహర్షిని పలు విధాలుగా ప్రశంసించి ఆ విషయం అష్టదిక్పాలకులకు, ఇతర దేవతలకు చెప్పారు. అంతే, విశ్వమంతటా గౌతమ మహర్షి కీర్తి ప్రతిష్టలు మారుమోగాయి. గౌతమ మహర్షి భక్తికి గాయత్రీదేవి ఆయన ఆశ్రమంలో పొద్దున బాలికగాను, మధ్యాహ్నం యువతిగాను మరియు సాయంత్రం వృద్ధులాలిగాను వచ్చేదట. అందరూ ఆ 3 రూపాలు రావటం చూసేవారు, కానీ వాళ్ళు ఆమె ఆశ్రమం నుంచి వెళ్ళటం ఎప్పుడూ చూడలేదట. ఇప్పటికీ గోష్పాద క్షేత్రంలో అమ్మవారు ఈ రూపాలతో నమ్మిన భక్తులకు దర్శనమిస్తారని చెప్తూ ఉంటారు. గౌతమ మహర్షి కీర్తి ప్రతిష్టలు ముల్లోకాలు చాటి చెప్తున్న నారదుని మాటలు విన్న గౌతమ మహర్షి ఆశ్రమంలోని పండితులు అందరూ ఒకచోట సమావేశపడి, ఈ గౌతముని కీర్తి ప్రతిష్టలు మన వల్లే వచ్చాయి. అసలు మనం ఈ తిండి తినకపోతే ఆయనకు గౌరవం ఎలా వస్తుంది అని మాట్లాడుకుని ఎలాగైనా గౌతమ మహర్షికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక పన్నాగం పన్నారు. ఒకరోజు మధ్యాహ్నం గౌతమ మహర్షి సంధ్యావందనం చేస్తూ ఉండగా పండితులు తమ శక్తితో ఒక ముసలి ఆవును సృష్టించి ఆశ్రమంలో వదిలారు. అది పూజా సామాగ్రిని పాడు చేస్తుందేమోనని గౌతముడు పెద్దగా శబ్దం చేస్తాడు. దాన్ని మళ్లించడానికి ప్రయత్నం చేశాడు. అంతే, ఆ శబ్దానికి ఆవు చనిపోయింది. దాంతో అక్కడ ఉన్న పండితులు అంతా వెంటనే గౌతమునికి గోహత్యా పాతకుడని నిందించారు. దానికి గౌతముడు తను ఆవును చంపలేదు అన్నాడు. దానికి పండితులు, మీరు మంత్రజపం చేసి మాకు ఆహారం అందిస్తున్నారు, అదేవిధంగా మీరు ఏదో మంత్రం జపించి ఆవును చంపినట్టున్నారు అని అన్నారు. దాంతో గౌతముడు ఆ పాపాలను తొలగించుకోవటానికి శివుని కోసం తపస్సు చేసి గంగానదిని చనిపోయిన చోటికి రప్పించాడు. దాంతో ఆయన పాపానికి విముక్తి కలిగింది. ఆవు చనిపోయిన ప్రదేశం మీదుగా ప్రవహించటం వలన ఆ నదికి గోదావరి అనే పేరు వచ్చింది. ఇంకా ప్రదేశానికి గోవూరు అనే పేరు కూడా వచ్చింది. అదే ఇప్పుడు కొవ్వూరుగా పిలువబడుతుంది. గోహత్యా పాతకం పరిహారమైన తరువాత గౌతముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి గాయత్రీ జపం చేయటం మొదలుపెట్టాడు. అయితే ఆయన అమ్మవారి ముఖం ఆశ్చర్యంగా ఉండడం గమనించాడు. ఈ విషయం అమ్మవారిని అడిగితే అమ్మవారి సమాధానం ఇవ్వకపోవటంతో అమ్మ ముఖం ఎందుకు ఆశ్చర్యంగా మారిందో అని ఆలోచిస్తూ ఆయన శక్తితో జరిగిన విషయం తెలుసుకున్నాడు. అంతే, ఆయన వెంటనే పండితుల దగ్గరికి వెళ్ళి, ఓ దుర్మార్గుల్లారా, నేను మీకోసం ఎంత చేశాను. ఈ 12 సంవత్సరాలు మీకు ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి 3 పూటలా తిండి పెడుతుంటే మీరు నాకు గోహత్యా పాతకం అంటకడతారా? ఈ రోజు నుంచి మీరు అన్ని శాస్త్రాలను, వేదాలను మర్చిపోదురుగాక అని శపించాడు.
వారు ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించమని ప్రార్థించగా ఆయన శాంతపడి కృష్ణావతారంలో మీకు విష్ణుమూర్తి శాప విమోచనం చేస్తాడు అని చెప్పారు. దీన్ని చూసిన గాయత్రీదేవి, ఓ గౌతమ, ఇదంతా ఒక కర్మానుసారం జరిగింది. శపించటం వలన నీవు నీ శక్తిని కోల్పోయావు. మళ్ళీ ఆ శక్తిని తిరిగి పొందాలంటే గాయత్రి మంత్రం జపించు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయింది. గాయత్రి అంటే గాతారం త్రయతి అని కూడా మరొక అర్థం ఉందని చెప్తూ ఉంటారు. అంటే ఎవరైతే తనని నిరంతరం గాయత్రి మంత్రంతో గానం చేస్తూ ఉంటారో వారందరినీ గాయత్రి అమ్మ రక్షిస్తూ ఉంటుందని నమ్మకం. అంటే ఎవరెవరైతే తనని గానం చేస్తూ ఉంటారో అటువంటి వారిని రక్షిస్తూ ఉంటుందని మన నమ్మకం. మనలో నిరంతరం జరుగుతున్నటువంటి గాయత్రి మంత్రజ్ఞ గానం మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఉన్నంతకాలం, అంటే ఎవరైతే తల్లిని జపిస్తూ ఉంటారో వారు గాలి పీల్చి వదిలినంత కాలం అమ్మ వారిని రక్షిస్తూ ఉంటుంది అనేదే నమ్మకం. అంతేకాకుండా గాయత్రి మంత్రం మీద ఈ మధ్యకాలంలో చాలా పరిశోధనలు జరిగాయి. అవి ఏ విధంగా మన మేధాశక్తిని గాయత్రి మంత్రం పెంచుతూ ఉంటుంది అని, ఉచ్చరించేటప్పుడు నాలుక వెళ్ళి అంగిలికి తగలటం వలన ఎటువంటి నాడులు ప్రచోదనమై ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటటువంటి విషయంపై అనేక పరిశోధనలు జరిగి గాయత్రి మంత్రానికి మించినది సృష్టిలోనే ఏదీ లేదు అనేటటువంటి విషయం పాశ్చాత్య దేశాలు సైతం అంగీకరించాయి. అటువంటి మంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి గాయత్రి అమ్మ నవరాత్రులలో ఒకరోజు ఆమెను కీర్తిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. యా దేవి సర్వభూతేషు మేధారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. పరాశక్తి అనుగ్రహంతో మరొక అవతారం గురించి వివరిస్తూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. శ్రీ మాత్రే నమః. ఓం దుర్గాదేవి అయి నమో నమః.